హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో పొంగనాలు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. నేను 1 బౌల్ దోసపిండి తీసుకుంటున్నానండి. దోసపిండి తక్కువగా ఉందనుకోండి, అందరికీ సరిపోవు కదా. ఇలా చేసుకున్నట్లయితే మనము అందరికీ సరిపడా పొంగనాలు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, క్యారెట్ తురుము, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మనం పొంగనాలు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు మిగిలిపోయిన దోసపిండిని ఇలా వేస్ట్ చేయకుండా ఇలా చేసుకొని అందరికీ సరిపడేలా మీరు చేసుకోవచ్చు. చాలా ఈజీగా అండి, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. ఇలా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలండి. క్యారెట్ తురుము అనేది పచ్చివాసన పోయేదాకా మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయింది కదండి. ఇలా ఫ్రై అయిపోయిన మిశ్రమాన్ని మనం దోసపిండిలో కలుపుకోవాలండి. మనం ఈ ప్రాసెస్లో కనుక పొంగనాలు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ ఇలా దోసపిండిలో మొత్తం మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ పొంగనాల మిషన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. అన్ని గుంతలలో ఆయిల్ వేసుకొని ఇలా పొంగనాలు లాస్ట్లో వేసుకోవాలండి. మిడిల్లో వస్తే మిడిల్లో మాడిపోతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ లాస్ట్ నుంచి మిడిల్లో వేసుకోవాలండి. అప్పుడైతేనే మనకు చాలా బాగా వస్తాయి పొంగనాలు. నెక్స్ట్ ఇలా ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా నెక్స్ట్ బ్యాక్ సైడ్ వేసుకొని బ్యాక్ సైడ్ కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా చూడాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎమ్మీ రెసిపీ. మీరు మీ ఇంట్లో కనుక ఇవి ట్రై చేసినట్లయితే అందరికీ సరిపోతాయి. నేను దోసపిండి కూడా ఎలా ఈజీగా చేయాలో నేను మీకు వీడియో చేస్తానండి. నేను అది కూడా మీకు చూపిస్తాను. టేస్టీ ఎమ్మీ సూపర్ పొంగనాలు రెడీ అయిపోయాయండి. మీ ఇంట్లో ఇవి ట్రై చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.